పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. అయ్యారు అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి కల్చర్ ని వాళ్ళు వదులుకోలేకుండా ఉన్నారు. ఓకే, బాగా అర్థం చేసుకో. అది కావాలనిపిస్తుంది కానీ దీన్ని వదలాలనిపించట్లేదు కదా. బట్ అది కంటామినేట్ అవుతుంది కదా, అవుతుంది. అంటే మన రోజులకి నేను చెప్తా, నేను ఇప్పుడు నీకు నువ్వు ఇందాక అన్నావు ఆయన సాయిబు కదా అని. ఎవరు? సాయిబాబా. ఇప్పుడు నువ్వు కొన్ని గుళ్ళల్లోకి వెళ్తే కృష్ణుడు, రాముడు, శివుడు వరుసగా ఆలయాలు ఉంటాయి. ఆ పక్కన ఇంకొకటి సాయిబాబా ఆలయం కూడా ఉంటుంది. అంటే అట్లా ఇంకొద్ది రోజులకు పోతే క్రీస్తు బొమ్మ కూడా పెడతారు, మేరీ మాత క్రీస్తు బొమ్మ పెడతారు. ఇప్పుడు నీకు ఇక్కడ విజయవాడలో గుణదల అని ఉంది, అక్కడ రథోత్సవాలు జరుగుతాయి, గుండ్లు గీకించుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు. ఇవన్నీ ఇవన్నీ క్రిస్టియానిటీలో ఉన్నాయా? నువ్వు ఇందాక అన్నావే గుళ్ళు కడుతున్నారని. కేరళలోకి వెళ్తే గుళ్ళు, లోపలికి పోతే క్రీస్తు దేవుడు. సో ఈ ధర్మం నీకు ఇప్పుడు ఒక విషయం అర్థం కావాలా, ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాలు ఎంత బలీయమైనయో ఇప్పుడు నీకు దీన్ని బట్టి అర్థం కావాలా. ఫిలాసఫీ ఏముందమ్మా అక్కడ నీకు? ఆ రెండు వాటిల్లో ఫిలాసఫీ అనేది ఏం లేదు. ఫిలాసఫీ అనేది హిందూ ధర్మంలోనే ఉంది, సనాతన ధర్మంలోనే ఉంది. అనేక ఫిలాసఫీలు ఉన్నాయి, ఒకటి కాదు. ఒక ఫిలాసఫీ కాదు, అనేక ఫిలాసఫీలు ఉన్నాయి. నీకు నచ్చిన ఫిలాసఫీని తీసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు భారతదేశంలో అనేది చాలా పెద్ద ఎత్తున వినిపించే ఒక పదం అందరి నుంచి కూడా. కానీ ఈ మార్పిడి అనేది హిందూ ఎవరి ఇష్టం వాడిది అనేది నీకు మాత్రమే చెప్పబడుద్ది. నీకు నువ్వు హిందువు కాబట్టి. ఒక క్రిస్టియన్కి నీ ఇష్టం నీది అని చెప్పరు, నీ ఇష్టం క్రీస్తే. ఇస్లాం మతాన్ని అవలంబించేవాడికి నీ ఇష్టం అల్లానే, నువ్వు చదవాల్సింది ఖురాన్ అంతే. యు ఆర్ నాట్ సపోజ్డ్ టు. బట్ ఎందుకు ఇట్లా మైండ్ డైవర్షన్ అవుతోంది హిందూ? వాళ్ళ సంఖ్య పెంచుకోవడానికి, సంఖ్యాబలంతో కదా ఇప్పుడు ఇక్కడ పాలిటిక్స్ అన్ని జరుగుతాయి. దీస్ ఆర్ ఆల్ ద పొలిటికల్ రిలీజియన్స్, నాట్ ఫిలసాఫికల్ రిలీజియన్స్. ఫిలసాఫికల్ రిలీజియన్ నీకు చూడు, ఇప్పుడు నీకు ఇంకొక మంచి యాంగిల్ చెప్తాను నేను. ఇతర దేశాల్లో ఇప్పుడు చాలా మటుకు క్రిస్టియానిటీని వదిలేస్తున్నారు, అండ్ ముస్లిం మతాన్ని వదిలేసామని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకనంటే వదిలేస్తే చంపేస్తారు. నాకు ముస్లిం మతం ఇష్టం లేదు అని ఒక ముస్లిం అంటే చంపేస్తారు. సర్తన్ సే జుదా. అవునమ్మా, యు గో ఇన్ యూట్యూబ్ అండ్ సెర్చ్ ఫర్ ఎక్స్ ముస్లిం, ఎన్ని యూట్యూబ్ వీడియోలు కనిపిస్తాయో చూడు. బట్ ఒక హిందూ కన్వర్ట్ అవ్వాలనుకుంటే వెరీ గోల్డెన్ వాక్ ఉంటుంది అక్కడ. అసలు హిందువుకి నీకు పారామీటరే లేదు, నువ్వు ఉండు పో, ఈజీ కేక్ వాక్ అయిపోయింది. నిన్ను ఎవడైనా ఆపుతాడా పట్టుకొని? నేను వేరే మతంలోకి పోతున్నాను అని అంటే నిన్ను ఎవడైనా ఆపుతాడా? ఎవడు ఆపడు. కారణం ఏంటంటే ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవడం అనేది ముఖ్యం. సత్యాన్వేషణ అనేది ప్రతి ఒక్కడి కర్తవ్యం. సత్యం ఏది? ఉన్నది ఒకటే సత్యం. ఆ సత్యం ఏది? ఆ సత్యం లేదు అని తెలిసిన తర్వాత వచ్చేస్తాడు కొన్ని రోజులు. భారతదేశం ఒక గొప్ప దేశం, సనాతన ధర్మం, మన సంస్కృతి, సంప్రదాయాలు, సాధువులు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ద రిచెస్ట్ అండ్ వెరీ కల్చర్డ్ వన్ ఆఫ్ ద కంట్రీ ఇండియా అని మనం గొప్పగా చెప్పుకున్నప్పుడు, ఈ ట్రాన్స్ఫార్మింగ్ అంటే ఇటు నుంచి అటు గోడ దుంపుతున్న వాళ్ళు, ఇటు నుంచి అటు బొట్టు పెట్టకుండా, చేతులకి గాజులు వేసుకోకుండా. ఇంకొక చిన్న యాంగిల్ చెప్తాను నిన్నమ్మా. సపోజ్ పాకిస్తాన్లో అటు నుంచి ఇటు వచ్చాడు అనుకుందాం, బతుకుతాడా? లేదు. ఒక క్రిస్టియన్ కంట్రీలో నేను క్రిస్టియానిటీని వదిలేస్తున్నాను, నేను ఇంకొక మతాన్ని తీసుకుంటాను అని అంటే గమ్ముకుంటారా? ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయి ఉన్నారు.
కొంచెం సాఫ్ట్ అయ్యారు వాళ్ళు. ఉమ్, కాబట్టి ఇప్పుడు నిజం తెలుసుకోవడానికి భారతదేశానికి వస్తున్నారు. నువ్వు పో ఒకసారి హరిద్వార్కి వెళ్ళు. అండ్ ఎందుకు నువ్వు ఇందాక చెప్పావు కదా అరుణాచలం, ఉమ్. పో రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళు. అబ్బో నేను అసలు షాక్ అయ్యాను. నేను సీరియస్లీ చెప్తున్నాను, నా లైఫ్ లో నా ఎక్స్పీరియన్స్ అయిన థింగ్ అది. గిరి ప్రదక్షిణ చేసేసాను, ఆ రోజు నైట్ అయిపోయింది. రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం కోసం ఆ రాత్రి నేను స్టే చేశా. నెక్స్ట్ డే మార్నింగ్ నేను రమణ మహర్షి ఆశ్రమానికి వెళితే నా ఏజ్లో ఉన్న యంగ్స్టర్స్, నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చుంటున్నారో ఎందుకు వచ్చారో తెలియదు. జపమాల వేసుకుంటారు, బుక్కులు పట్టుకుంటారు, వాళ్ళు ఒక ధ్యానం చేస్తుంటారు, ధ్యానం చదువుకుంటుంటారు. చదువుకుంటూ ఉంటారు. మెడిటేషన్ మెడిటేషన్ మెడిటేషన్. వాళ్ళకి ఏం అట్రాక్ట్ చేసింది, వాళ్ళు ఎందుకు వచ్చేసారని అడుగుదామన్నా కూడా దే ఆర్ ఇన్ డీప్ మెడిటేషన్. అడగలేకపోయా. బట్ అలా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ వేస్తుంది. ఇలా పోతున్న వాళ్ళని చూస్తుంటే బాధ ఏం వేస్తుంది. కాదమ్మా, ఏం కాదు. ఇట్స్ ఆల్ టైం. ఇక మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ నుంచి భారతదేశంలో ఇట్లా చాలా మంది చాప కింద నీళ్లు లాగా. నీ స్ట్రెంగ్త్ నీకు తెలుసుకోవడం లేదమ్మా. ఇప్పుడు నీ స్ట్రెంగ్త్ నీకు తెలుస్తున్నది. ఇప్పుడు నీ స్ట్రెంగ్త్ నీకు తెలుస్తుంది. ఈ పోయేటటువంటి వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలకి ఈ ధర్మం గురించి చెప్పకే ఓకే. వెళ్తున్నారు అని అంటే వాళ్ళకి సరైనటువంటి ఫీడ్ ఇవ్వక. రేపు శ్రావణి బిడ్డలు వెళ్తారా? బట్ ఎంతవరకు ఆపగలుగుతారు ఇప్పుడున్న జనరేషన్స్? దే ఆర్ ఇన్ లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ కమింగ్ బ్యాక్. ఓకే. దే ఆర్ కమింగ్ బ్యాక్. ఇఫ్ యు సీ ఇన్ ద మీన్ ఫారిన్ కంట్రీస్, చాలా చర్చీలు అమ్మకానికి ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అక్కడ క్రైస్తవాన్ని వదిలేసే వాళ్ళు ఉన్నారు. అయితే క్రైస్తవాన్ని వదిలి వాళ్ళు దేనికి వెళ్ళారు? కొందరు అసలు దేవుడే లేడనే స్థితికి వచ్చారు, నాస్తికులుగా. కొందరు హైందవ ధర్మంలోకి వచ్చున్నారు. హైందవ ధర్మంలోకి వచ్చున్నారని కూడా నేను చెప్పను. వాళ్ళు వెతుకులాట మొదలు పెట్టారు. ఇది దే ఆర్ సెర్చ్ ఆఫ్ ద ట్రూత్. ఉత్తరాదిలో గతంలో అనేక చోట్ల గుళ్ళు కూల్చేసి మసీదులు కట్టారు. లేదంటే వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకునే వాళ్ళు, ఇట్లాంటి వార్తలు మనం చాలా చాలా విన్నాం గతంలో. దక్షిణాదిలో అలాంటి ఘటనలు ఉన్నాయా ఎక్కువగా? అంటే హైదరాబాద్ లో లేవా? ఎక్కడికో పోతున్నావమ్మా, నీ హైదరాబాద్ లో లేవా? ఎందుకు కూల్చేసి మసీదులు కట్టాల్సిన ఒక నీచమైన ఆలోచన, ఒక నీచమైన ఆలోచన. నా రాజ్యం ఇది, నేను చెప్పిందే వినాలా. అల్లాయే దేవుడు. అల్లాను కాదంటే నిన్ను చంపేస్తాం. నువ్వు విగ్రహాలని వాటిని నువ్వు పూజించడానికి లేదు. విగ్రహాలు ఆలయాల్ని ధ్వంసం చేస్తాం. కర్నూలు దగ్గర ఒక శక్తిపీఠం ఉన్నది తెలుసా? జోగులాంబ. వెళ్ళావా ఎప్పుడైనా? అందులో మసీదులు. మరి నువ్వు ఎక్కడో నార్త్కి వెళ్తున్నావు. నీ పక్కన ఉండేటటువంటి జోగులాంబ సంగతి ఏంది? దానికో చరిత్ర, దానికో పురాణం ఉంది అని చెప్పే వార్తలు ఎంతవరకు నిజం అంటారు? అసలు ఏం జరిగింది అంటే, ఐ మీన్ అమ్మవారు ఏదో ఫైటింగ్ చేసినప్పుడు వాళ్ళ మీద పోరాడింది, వాళ్ళు ఇక్కడ చనిపోయి, ఏవేవో స్టోరీస్ వాటి వెనక. నీకు జరిగింది ఆక్రమణ కాదా? అవన్నీ పక్కన పెట్టాయి. అమ్మవారు పోరాడింది, అయ్యవారు పోరాడారు. కాశీలో కూడా మెయిన్ టెంపుల్ లోనే ఉంది. మధుర, కాశీ తెలుసా నీకు? మధుర దేవాలయాన్ని కూల్చినటువంటి ఆ శిల్పాలని, జామా